ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో సెలవులు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం తేదీలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి. స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో గత 3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. గత 2 రోజుల నుంచి మరొక సెలవులు కూడా ఇచ్చారు. ఇక తెలంగాణలో మరో 3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఈ తరుణంలోనే సెలవులు ఉండనున్నాయా లేదా, ప్రభుత్వం అయితే ఈ రోజుల్లో అయితే సెలవులు అయితే ప్రకటించింది అనమాట. ఇవే తేదీలు మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చండి. సెప్టెంబర్ 7 తారీఖు 17 తేదీలను తెలంగాణ ప్రభుత్వం సెలవు దినాలుగా ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా గణేష్ చతుర్థి, మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా 5 వరకే సెలవులు ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. గణేష్ చతుర్థి 7వ తేదీన ఉండగా మల్ ఉన్ నబీ ఈ నెల 16వ తేదీ ఉన్నట్లు అధికార క్యాలెండర్లో ప్రకటించింది. అయితే మిలాద్ ఉన్ నబీ అనేది నెలవంక దర్శనం తేదీ జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి సెలవు తేదీని మార్చుతున్నట్లు ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు. దీంతో 7వ తేదీన గణేష్ చతుర్థి, ఇక 17 ఏదైతే మిలాద్ ఉన్ నబీ సెలవులు ప్రభుత్వం డిక్లేర్ అయితే చేసింది. మొత్తానికి వినాయక చవితి ఈ నెల 7 తారీఖున ప్రారంభమై 17న నిమజ్జన కార్యక్రమం అయితే జరుగుతుంది. ప్రభుత్వం ప్రతి ఏడాది గణేష్ నిమజ్జనం రోజున అధికార సెలవులు కూడా ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో మిలాద్ ఉన్ నబీ హాలిడే ఈ రోజు అయితే రావడంతో నిమజ్జన సెలవులు కూడా అందులోనే ప్రకటించే ఛాన్స్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి రేపు స్కూళ్ళు కాలేజీలు ఉంటాయి. అంటే మనకు వెదర్ రిపోర్ట్ అనేది అందుతుంది సాయంత్రం కల్లా. తర్వాత ప్రభుత్వం అయితే కొన్ని జిల్లాలకు ఇప్పటికే నిన్న చూసుకున్నట్టయితే కొన్ని జిల్లాలకు మధ్యాహ్నం వరకే సెలవు ఇచ్చారు. కొన్ని జిల్లాలకు పూర్తి స్థాయిలో కూడా బంద్ చేశారు. కొన్ని జిల్లాల్లో అయితే నడిపిస్తున్నారు అనమాట. ఇదే కంటిన్యూ అయితే ఫార్ములా అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తరాది జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ప్రభుత్వం అయితే వాటికి కూడా హాలిడేస్ అయితే ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు మనకు అప్డేట్ అయితే అందిందండి.